Welcome to my channel, Network Product Training. We are here to share knowledge on network products. How to do product configuration, implementation and integration. Layout, lab layout, string version 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3. బై డిఫాల్ట్ నేను 1 తీసుకుంటున్నాను. ఓకే, 1 తీసుకుంటున్నా, అప్లై ఇచ్చాను. ఎక్కడ ఏంటంటే కమ్యూనిటీ స్ట్రింగ్ బై డిఫాల్ట్గా వచ్చి పబ్లిక్ అని ఉంటుంది. నాకు పబ్లిక్ పెడతాం ఇష్టం లేదు, నేను ఏదైనా స్పెసిఫిక్గా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. పబ్లిక్ ఇప్పుడు ఏంటంటే ఎన్పిటి నెట్వర్క్ ప్రోడక్ట్ ట్రైనింగ్ ఎన్పిటి. ఓకే, రీడ్ ఓన్లీ యాక్సెస్. ఇది పాస్వర్డ్ సెక్యూరిటీ ఏమీ లేదు. ఏదైనా ఆథరైజ్డ్ కావాలంటే ఆథరైజ్డ్, కింద యూజర్ నేమ్ పాస్వర్డ్, అథెంటికేషన్ పాస్వర్డ్, ఎన్క్రిప్షన్ పాస్వర్డ్. ఓకే, సో ఇప్పుడు నేను ఆథరైజ్ ఏం పెట్టలేదు కాబట్టి ఇప్పుడు నేను చూసేది ఏంటంటే ఒక బిగినర్స్ దగ్గర నుంచి ఒక 60-70% వరకు ఎనీ ఎన్విరాన్మెంట్లో ఎవరైనా సరే కాన్ఫిగర్ చెక్ చేసుకునేట్టు ఉంటుంది. ఇది ఏంటంటే అడ్రస్, ఏ అడ్రస్ నుంచి ఇది యాక్సెప్ట్ చేయాలి, రీడ్ ఓన్లీ, రైట్ యాక్సెస్ అంటే ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్ ని ఉపయోగించి డైరెక్ట్ గా మనం ఏదైతే సర్వర్ ఉంటుందో, సర్వర్ కానీ ఏమన్నా ఉంటే దాని మీదకి యాక్సెస్ చేయొచ్చు. యాక్సెస్ చేసి ఏమైనా చేంజెస్ చేయాలని చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, రీడ్ ఓన్లీ వచ్చేసి అంటే ఓన్లీ అక్కడ ఉన్నది మాత్రం చదువుకుంటాం. మన ఎన్టీపీ అనేది కమ్యూనిటీ స్ట్రింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది రెండు పక్కల డిఫరెన్స్ చూపిస్తాను. 1, ఇది ఎన్పిటి ఉంది కదా, నేను ఇది వచ్చేసి రిమూవ్ చేయడానికి లేదు, బై డిఫాల్ట్ ఇది ఉంది. సెక్యూరిటీ రీజన్స్కి ఏదన్నా ఊరికి మార్చా. సో నేను ఇప్పుడు ఓకే కొట్టేస్తాను, స్ట్రింగ్ క్లోజ్ చేసా. ఇప్పుడు నాకేంటి, ఇక్కడ కమ్యూనిటీ స్ట్రింగ్ ఎన్పిటి అప్లై అని కొట్టా. సో నాకు ఇది ఎక్కడ నుంచి, ఈ మైక్రోటెక్ సర్వర్ అనే కాదు, ఎనీ రిలేటెడ్ ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్ ఎనేబుల్ చేసే ఆప్షన్ ఉన్న ఏ రౌటర్లో కన్నా వెళ్ళి ఎస్ఎన్ఎంపి ఎనేబుల్ చేస్తే మనకి ఇక్కడ ఎనేబుల్ చేస్తే మీకు ఆ స్ట్రింగ్స్ అవన్నీ అడుగుతుంది. అడిగినప్పుడు ఇక్కడ మీరు జూట్ సర్వర్కి వచ్చాను. ఇది ఏంటి, 10.series సర్వర్. 10.series సర్వర్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆల్రెడీ చెప్పింది ఎస్ఎన్ఎంపి ట్రాఫిక్, ఎస్ఎన్ఎంపి ప్రోటోకాల్ని యూజ్ చేసుకుని ఆ రౌటర్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఎన్ని ఇంటర్ఫేస్ ఉన్నాయి, ఏం ఐపీ అడ్రస్ ఉంది, అన్ని చూపిస్తుంది. సో ఇది చెయ్యాలి అంటే ఫస్ట్ మనకి జనరల్ ఎస్ఎన్ఎంపి ప్రొఫైల్ ఏ వర్షన్, మనం అక్కడ ఏమి ఇచ్చాము, 1 ఇస్తే 1, 2 ఇస్తే 2. ఇక్కడ మనకి ఏ వర్షన్ ఏంటి, బై డిఫాల్ట్ ఇందాక కమ్యూనిటీ స్ట్రింగ్ ఉంది, 1 ఉంది. ఇది పోర్ట్ నెంబర్ వచ్చి 161. ఓకే, టీసీపీ పోర్ట్ 161 బై డిఫాల్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను అక్కడనే కస్టమైజ్ చేశా. బై డిఫాల్ట్ గా పెడితే మనకు అవసరం లేదు, జస్ట్ నీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కస్టమైజ్ చేశాను కాబట్టి ఇక్కడ ఎస్ఎన్ఎంపి, ఇదేంటి ఎన్పిటి ట్రైనింగ్ టిఆర్ఏ ఎన్పిటి ఎన్పిటి ట్రైనింగ్ వర్షన్ 1 ఉంది. కమ్యూనిటీ స్ట్రింగ్ అని ఇచ్చా, ఎన్పిటి అని ఇచ్చా. అది ఇచ్చానా, మార్చాను, ఒక నిమిషం చూడండి. ఎన్పిటి అని ఇచ్చానా, ఎన్పిటి కంప్యూట్, ఎన్పిటి ఐపి ఎస్ఎన్ఎంపి ఎన్పిటి అని ఇచ్చా. ఇది కేస్ సెన్సిటివ్, అలవాటు చేసుకోండి, బెస్ట్ అది ఎన్పిటి. ఓకే, ఇది ఓన్లీ నేమ్, ఇక్కడ ఎన్పిటి అనేది స్ట్రింగ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది క్లోజ్ చేస్తాను, ఇక్కడ ఎన్పిటి ట్రైనింగ్ అనేది స్ట్రింగ్ అప్లై చేశాను. ఓకే కొడుతున్నాను. ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి
దానిలో ఉన్న ఇంటర్ఫేస్ ఏంటి, ఐపీ అడ్రస్ ఏంటి, ఇంటర్ఫేస్ ఏంటి, ఇవన్నీ వచ్చినాయి. ఐపీ అడ్రస్ ఏముంది, ఈథర్నెట్ 1కి ఏముంది 0.1 ఉంది, 2కి ఏముంది, ఈథర్నెట్ 2కి 2.2 ఉంది. ఓకే, ఇప్పుడు నేను ప్రోబింగ్ చేస్తున్నా. ప్రోబింగ్ కాదు, సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి రిమూవ్ చేసేసి సర్వీసెస్ ఏమేమి ఉంది, మెమరీ ఏమేమి ఉంది. ఓకే, మైక్రోటిక్ ఇదేంటి, మైక్రోటిక్ మెమరీ ఎంత, ఓకే, జస్ట్ హార్డ్ డిస్క్ ఎంత ఉంది, హార్డ్ డిస్క్ ఎంత ఉంది ఏంటి. ఓకేనా, ఇక్కడ ఏంటి సర్వీసెస్ పెట్టాను, ఓకే కొట్టాను. ఇప్పుడు మీకు సిపి యూటిలైజేషన్ 3% సిపి యూటిలైజేషన్ ఉంది, మెమరీ యూటిలైజేషన్ ఏమో 11% ఉంది. ఓకే, ఇలా. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను మేజర్ దీనికి చూపించాను కాబట్టి నేను ఇప్పుడు రిమైనింగ్ ఈ 2 సర్వర్స్కి ఏంటంటే ఇంత డీటెయిల్గా చెప్పకుండా మేము ముందర చకచక చేసేస్తాను, ఫాస్ట్గా చేసేస్తాను. జస్ట్ ఊరికి చూడండి. మిగిలిన వాటికి అంటే ఎస్ఎంబి స్ట్రింగ్ నార్మల్గా ఇచ్చుకుంటే వెళ్ళిపోదాము. ఓకే ఓకే 1 2 ఓకే, నెక్స్ట్ 30.1 ఓకే ఓకే, ఐపి ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్ ఎనేబుల్ చేశాను. ఎన్పిటి ఎంత, ఇది 30 సిరీస్ కదా, 30 ఎన్పిటి 30 ఎస్ఈఆర్ఐఎస్ఆర్ సిరీస్. ఇది పబ్లిక్, ఆల్రెడీ పబ్లిక్ అనే ఉంది, పబ్లిక్ ఇచ్చేస్తాను ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్. ఇందాక వర్షన్ 1 వేసాను కదా, ఇక్కడ నేను వర్షన్ 2 తీసుకున్నా దీనికి. ఓకే, వర్షన్ 2 తీసుకున్నా. నెక్స్ట్ సో ఇక్కడ దాకా అంటే ఇక్కడ మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఎనేబుల్ చేద్దాం. ఆగండి, లొకేషన్ ఎన్పిటి ల్యాబ్. ఓకే, నెక్స్ట్ ఎన్పిటి ల్యాబ్. నెక్స్ట్ 20 అయిపోయింది, 40 సిరీస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఏంటి 30.1 ఐపి ఎస్ఎన్ఎంపి. ఇక్కడ నేను నార్మల్గా మళ్ళీ ఎన్పిటి ఎస్ఎన్ఎంపి 1 తీసుకున్నా. 40 ఎస్ఈఆర్ఐ సిరీస్, 40 సిరీస్, ఎన్పిటి ల్యాబ్. ఓకే, ఎన్పిటి ల్యాబ్. ఇది నేను ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్ 1 తీసుకున్నా. ఓకేనా, ఇప్పుడు మనం జూట్ సర్వర్కి వద్దాం. అంటే మూడు సర్వర్స్లోనూ మనం ఎనేబుల్ చేసాం, 3 సర్వర్స్లోనూ ఎనేబుల్ చేసాం. ఇప్పుడేంటి జూట్ సర్వర్కి వచ్చి ఆల్రెడీ కమ్యూనికేషన్లోకి వచ్చేసింది ఇది. ఇప్పుడు మనం ఎస్ఎన్ఎంపి ఇక్కడ కూడా ఇచ్చాం కాబట్టి ఇది కూడా వచ్చేసింది, ఎస్ఎన్ఎంపి కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం ట్రాఫిక్ అంతా పర్ఫెక్ట్గా వెళ్తుంది. సో ఇక్కడ ఇంటర్వాల్ కమ్యూనికేషన్ మనకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది డివైస్ ఇచ్చాము కదా, ఒక డివైస్ శాంపిల్గా ఒక డివైస్ వేస్తున్నా. 127.0.0.1 నేను మీకు టెస్టింగ్ కోసం వేస్తున్నాను అంతే. దీనికి నేను నేమ్ మార్చేసుకుంటాను.
ఓకే, SYS టెస్టింగ్ సిస్టమ్, టెస్టింగ్ సిస్టమ్, టెస్టింగ్ సిస్టమ్. ఇది ఏంటి, ఒక డివైస్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి దీనికి లింకప్ చేయాలన్నమాట. లింకప్ చేయాలనుకున్నప్పుడు ఇంకొక సిస్టమ్ కూడా యాడ్ చేద్దాం పనిలో పని. 127.0.0.1. ఓకే, నెక్స్ట్ SYSTM సిస్టమ్. ఓకే, ఇక్కడ వచ్చేసి టెస్టింగ్ సిస్టమ్ 2. సో ఇప్పుడు రెండు ఉన్నాయి. ఈ రెండిటికి నేనేం చేస్తాను అంటే లింకప్ చేయాలి. సో ఇంటర్ఫేస్ మనకి ఇక్కడ నెట్వర్క్ డయాగ్రామ్ చూసుకుంటే ఏది పైకి వెళ్దాం. మనకి ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఎలా వెళ్తుంది, లోకల్ ల్యాన్ నుంచి 10 ఇంటర్ఫేస్ వ్యాన్కి వెళ్తుంది. అంటే విండోస్ సిస్టమ్ లోంచి ఎటు వెళ్తుంది, విండోస్ సిస్టమ్ నుంచి ఫస్ట్ మైక్రోటెక్కి వ్యాన్ 10 సిరీస్కి వెళ్తుంది. ఇక్కడ 20 సిరీస్ నుంచి ఇక్కడ 20 సిరీస్ వ్యాన్కి వెళ్తుంది. అంటే ఈథర్నెట్ 1, ఈథర్నెట్ సెకండ్ దానిలో ఈథర్నెట్ 2 నుంచి థర్డ్ దానిలో ఈథర్నెట్ 1కి వెళ్తుంది. సో ఇప్పుడు నేను లింకప్ చేసి మీకు ఎటు నుంచి ఎటు వెళ్తుందని మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే యాడ్ లింక్ రైట్ క్లిక్ చేసి యాడ్ లింక్. ఇందులో ఎస్ఎన్ఎంపి తీసుకుంటే కింద ఈథర్నెట్ వచ్చింది, ఈథర్నెట్ 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు సినారిలో మనకి ఏంటిది 30.1లో ఒక్క నిమిషం పైకి 30.2 సిరీస్. అంటే ఇది ఏంటి, ఈథర్నెట్ 2 అనమాట. 30.1 ఈథర్నెట్ 2 నుంచి. సో ఈ 32 అంటే ఈథర్నెట్ 1 నుంచి దేనికి కనెక్ట్ అయ్యి ఉంది, ఇది ఏ టైపు, గిగ్గా లేకపోతే ఏంటా అనేది నేను నార్మల్గా ఇచ్చాను. ఓకే, సో గీసా 10 సిరీస్ నుంచి ఈథర్నెట్ 1 మనకి వ్యాను, ఈథర్నెట్ 1 బై డిఫాల్ట్ 10.10 సిరీస్, ఈథర్నెట్ 2 మనకి వ్యాన్ అవుతుంది. ఓకే, ఏది గిగ్ అయితే గిగ్, ఫాస్ట్ అన్నోన్ అయితే మనకు అన్నోన్. గిగ్ జనరల్గా గిగ్గే ఉంటాం కాబట్టి అంటే మనకేంటి ఈథర్నెట్ 1 నుంచి ఎక్కడ కమ్యూనికేట్ అవుతుంది అంటే ఈథర్నెట్ ఇది టువర్డ్స్ మీకు ఐదర్ ఈ ఇంటర్ఫేస్ నుంచి అన్నా గ్రాఫ్ జనరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ ఇంటర్ఫేస్ నుంచి అన్నా గ్రాఫ్ జనరేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు జనరేట్ చేసింది ఎక్కడి నుంచి జనరేట్ చేసాను గ్రాఫ్, ఇది ఫస్ట్ ఇంటర్ఫేస్ ఈథర్నెట్ 2 నుంచి జనరేట్ చేశాను. ఓకే, సో నాకు ఇటు పక్క నుంచి గ్రాఫ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 30.1 నుంచి 40.1 సిరీస్కి వేస్తున్నా. సో రైట్ క్లిక్ చేసి ఓకే, ఇది 30. ఇప్పుడు ఏంటి నాకు ఇక్కడ ఏది డెస్టినేషన్ ఏది 40 సిరీస్ ఉంది ఐపీ. సో 40 సిరీస్లో ఏంటి 40 అనేది మనకి లోకల్ ల్యాన్. సో ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్కి వెళ్తే ఈథర్నెట్ 1 అనేది ఏంటి 30.30.2 అది, అవునా. నేను మీకు ఇక్కడ ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడ నేనేం చేశానంటే మీకు గిగ్ ఇచ్చా, సారీ మన ఫాస్ట్ ఈథర్నెట్ ఇచ్చా మీ ఐడెంటిఫికేషన్ కోసం. ఓకే, ఇక్కడ మీకు చిన్న తేడా గమనించండి. ఓకే, సైజ్ చూడండి, ఇక్కడ సైజు 10 MBPS అంటే ఐడెంటిఫికేషన్, జనరల్గా ఐడెంటిఫికేషన్ చూపిస్తున్నాను మీకు ఇది. ఓకే, ఫాస్ట్ ఈథర్నెట్ కొంచెం సైజ్ పెరిగింది కంపేర్ టు దీనికి. ఓకే, థిక్నెస్ వచ్చింది గిగ్. సో ఇది
ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు లైవ్ ట్రాఫిక్ ఇచ్చి అటు ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఒక సిస్టమ్ ఉంది, ఒక సిస్టమ్ ఇది సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ నుంచి నేను దేనికి కనెక్ట్ చేసింది, ఈథర్నెట్ 1 కనెక్ట్ చేస్తుంది. ఇది ఈథర్నెట్ 1 కనెక్ట్ చేస్తున్నాను. ఒక నిమిషం చూడండి, ఐపీ అడ్రస్లోకి వెళ్తే ఇక ఐపీ ఈథర్నెట్ 1 దేని కనెక్ట్ చేస్తుంది అంటే ఐపీ అడ్రస్. ఓకే, ఇక్కడ ఐపీ అడ్రస్ ఈథర్నెట్ 1 కనెక్ట్ చేస్తుంది. సో మనకంటే నా సిస్టమ్ వచ్చేసి ఈథర్నెట్ 1. సో నేను రైట్ క్లిక్ చేసి లింక్ చేశా. దీనికి లింక్ చేశా. లింక్ చేసినప్పుడు ఈ సిరీస్ యువతల పక్క నాకు విండోస్ సిస్టంలో ఎస్ఎన్ఎంపి క్లయింట్ ఇన్స్టాల్ చేసుకుని థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ చేసుకుని కాన్ఫిగర్ చేసి ఈ ప్రోగ్రామ్ అంతా నాకు అనవసరం. ఇది నేను మీకు శాంపిల్ టెస్టింగ్ కోసం ఒక సిస్టమ్ అని చెప్పి పెట్టా. ఈ మెయిన్ రౌటర్ నుంచి ఒక స్విచ్కి వెళ్తుంది అనుకోండి, సేమ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్ ఎలాగైతే ఎనేబుల్ చేసి ఉన్నాయో అలాగే ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్ ఎనేబుల్ చేసి ఉంటుంది. సర్వర్ ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్ ఉంది, ఈథర్నెట్ 1కి ఐపీ అడ్రస్ ఉంది. సో అదేంటి ఫాస్ట్ గిగ్ అయితే గిగ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు కమ్యూనికేషన్లో ఉంది. సో ఇప్పుడు నాకు ఈ సిరీస్లో ఏంటి 10 డాట్ ఉంది, ఇది ఉంది, 3 ఉన్నాయి, 3 సిరీసెస్ ఉన్నాయి. సో ఇది నేను ఏం ఎక్కడ పెడతాను అంటే 40 డాట్ సిరీస్లో పెడుతున్నా. 40 అంటే మీకు 240 సిస్టమ్. 40 సిస్టమ్ ఎక్కడ ఉంది, ఎక్కడ కనెక్ట్ అయ్యింది అని అంటే మీకు ఎంతో క్లాన్. 40 సిస్టమ్ ఎక్కడ కనెక్ట్ అయింది, ఈ మైక్రోటెక్ సర్వర్లో మీకు ఈథర్నెట్ 2కి కనెక్ట్ అయింది. ఈథర్నెట్ 2 కనెక్ట్ అయింది, కరెక్ట్ కదా? ఒక నిమిషం చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా పైన. లెఫ్ట్ సైడ్ ఏంటి ఈథర్నెట్ 1, రైట్ సైడ్ ఏంటి ఈథర్నెట్ 2. అంటే ఇది 40 డాట్ సిరీస్లో ఈథర్నెట్ 2 కనెక్ట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, లింకప్ చేస్తాను దీని నుంచి దీనికి. లింకప్ చేసి ఎస్ఎన్ఎంపి స్ట్రింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈథర్నెట్ 2 ఇచ్చాను, గిగ్ ఇచ్చి ఫినిష్. సో ఇప్పుడు నాకు ఇవి 2 సిస్టమ్ 1, డ్యూట్ సర్వర్ సిస్టమ్ 1, ఇది సిస్టమ్ 2. ఇప్పుడు నేను వీటి మీద లోడ్ వేస్తామన్నాను. నేను లోడ్ వేసి మీకు చెక్ చేసి చూపిస్తా. ఫస్ట్ ఫేస్ దీనికి వేస్తా, దేనికి 10 డాట్ సిరీస్ మైక్రోటెక్ మీదకి లోడ్ వేస్తా, ఎంత ట్రాఫిక్ వెళ్తుంది ఏంటని. ఆ తర్వాత ఇక్కడ సెకండ్ దానికి వేస్తా, థర్డ్ దానికి వేస్తా, ఫోర్త్ దానికి వేస్తా. సో ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు నేను నా సిస్టమ్ నుంచి లోడ్ వేస్తున్నాను. బై డిఫాల్ట్గా ఏంటంటే మనకు అన్నింటిలోనూ మైక్రోటెక్ సర్వర్లో బ్యాండ్విత్ టెస్ట్ చేసుకుంటాకి ఇక్కడ ఉంటుంది. ఇది 1 minute చూపిస్తాను. టూల్స్లోకి వెళ్తే బీటెస్ట్ సర్వర్ అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీటెస్ట్ క్లయింట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మైక్రోటెక్ సర్వర్ నుంచి ఇంకో మైక్రోటెక్ సర్వర్కి మధ్యలో బ్యాండ్విత్ ఎంత ఉంటుంది అనేది మనం చెక్ చేయొచ్చు, లోడ్ చేసి చెక్ చేయొచ్చు. సైమల్టేనియస్గా ఒక విండోస్ సిస్టమ్ నుంచి, క్లయింట్ సిస్టమ్ నుంచి మైక్రోటెక్కి ఎలా లోడ్ చేయాలి అంటే బీటెస్ట్ సాఫ్ట్వేర్ అని ఒకటి వస్తుంది. బీటెస్ట్ అని ఒక సాఫ్ట్వేర్ వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ని తీసుకుని మీకు ఇది ఫ్రీ డౌన్లోడ్ అన్నమాట, ఫ్రీగా దొరుకుతుంది. ఇక్కడ మీకు ఐపీ అడ్రస్ ఇచ్చి ఏ ప్రోటోకాల్ మీద ఉంది ఏంటి అనేది ఇక్కడ ప్రోటోకాల్ సెలెక్ట్ చేసుకుని వేసి చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నెట్వర్క్ మనం కొన్న మెయిన్ టాస్క్లో ఫస్ట్ మనం దీని మీదకి లోడ్ వేద్దాం. దీని మీదకి 10 డాట్ సిరీస్ మీదకి లోడ్ వేద్దాం. సో 10.10.10.1 ఇది నా సర్వర్ అనమాట. అంటే ఎస్ఎన్ఎంపి రిమోట్ లొకేషన్లో ఒక సర్వర్కి వేస్తున్నా. టీసీపీ ఓకే, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ ఏమైనా ఉంటే పాస్వర్డ్. ఓకేనా? మీకు ఇంకొకటి ఎక్కడ ఏంటంటే మీకు ఇంకోటి చెప్తాను, నేను మర్చిపోయాను. ఈ బీటెస్ట్ క్లయింట్ అనేది ఈఎక్స్ అనేది మీకు అందుట్లో ఇన్బిల్ట్ సర్వర్ ఉంటుంది, క్లయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 సిస్టమ్స్ మధ్యలో మనం కనెక్టివిటీ చెక్ చేయాలంటే కనెక్టివిటీ పింగ్ వస్తుంది, పాయింట్ టు పాయింట్ పింగ్ అవుతుందంటే అవతల సైడ్ యువతల సైడ్ 2 పక్కల మనం కనుక ఒక సైడ్ సర్వర్ ఎనేబుల్ చేసి, ఇక్కడ సర్వర్ ఉంది కదా,
ఇక్కడ సర్వర్ ఎనేబుల్ చేసి ఇక్కడ పాస్వర్డ్ మనకు కావాలి రిక్వైర్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఇచ్చి గనక మనం చెక్ చేస్తే అథెంటికేషన్ రిక్వైర్డ్ అంటే రిక్వైర్డ్ పెట్టుకుంటే ఈ పాస్వర్డ్ అడుగుతుంది. వితౌట్ పాస్వర్డ్ లాగిన్ కాదు. బై డిఫాల్ట్ ఎనేబుల్ ఉంది, బై డిఫాల్ట్ నేను ఎనేబుల్ చేశాను మనకి ఎందుకన్నా మంచిదని. ఓకే, ఇప్పుడు నేను పాస్వర్డ్ మనకి అడ్మిన్ కి పాస్వర్డ్ ఏమి లేదు. సో బీటెస్ట్ రన్ అవుతుంది. వన్ మినిట్. పింగ్ 10.10.10.1 పింగ్ అవుతుంది. ఎందుకు అవ్వట్లేదు అనేది ఒక్కసారి చూద్దాం. రేపు నేను దీనిలోకి లాగిన్ అయ్యి చెక్ చేద్దాం. బాగండి ఒక్క అథెంటికేషన్ నాట్ ఎనేబుల్డ్. ఓకే, మాకు 100 సెషన్స్ స్ప్రింగ్ ఫైర్వాల్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాం. కూడా ఏం లేవు. సి సర్వర్ అనేది చేస్తున్నట్టు జస్ట్ సర్వర్ ఎనేబుల్ చేస్తుంది. యూజర్స్ fail to connect 1 2 3 4. .10.10.10.2 ఎందుకు రావట్లేదు? క్రాస్ వెరిఫై చేద్దాం. 1 minute వెళ్ళాలి.